అందుకే ఆమె వారికి అందరికీ కూడా కులదేవత అయింది. కులదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే పరంపరాగతంగా సింహాసనంలో ఆమెయే ఉండాలి, ఆమెనే అర్చించాలి, ఆమె దేవాలయాన్ని విస్మరించకూడదు. ఇష్టదేవత మీరొకరు ఉండొచ్చు. మీరు రామాయణం చదువుకుని రాముడు మీకు ఇష్టదేవత కావచ్చు, లేకపోతే వేరొకరు ఇష్టదేవత కావచ్చు. సింహాసనంలోంచి కులదేవతని తీసేసే అధికారం మాత్రం లేదు. మొదటి పూజ కులదేవతకి, మొదటి దర్శనం కులదేవతకి, మొదట ప్రాణాలు కింద కాపాడుకోవలసింది ఎవరిని అంటే ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయాన్ని, ఈ చరిత్రని, ఈ సంప్రదాయాన్ని, ఈ అమ్మవారిని, అమ్మవారి పూజని, అమ్మవారి దేవాలయాల్ని మొట్టమొదట కాపాడుకోవలసినటువంటి సంప్రదాయము మీది. ఇది నాకు ఏ పక్షపాతం లేకుండా నేను ప్రతిపాదన చేస్తున్నటువంటి ఒక సంప్రదాయ సంబంధమైన విధానాన్ని మాత్రమే చెప్తున్నాను తప్ప నేను మిమ్మల్ని నిరుత్సాహపరచట్లేదు. భద్రాచలం వెళ్ళొద్దు, తిరుపతి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇష్టదైవంగా మీరు ఎవరినైనా భావించండి. కులదైవంగా మొట్టమొదటి పువ్వు మాత్రం వాసవి కన్యకా పరమేశ్వరికి వెళ్ళాలి.